Subscribe to Kaiser News. హాయ్ అండి, నేను మీ బుల్లెట్ భాస్కర్. ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ న్యూస్ తెలుసుకోవాలనుకుంటే మాత్రం మన కైజర్ న్యూస్ని మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. హాయ్, నేను నాటి నరేష్. ప్లీజ్ సబ్స్క్రైబ్ కైజర్ న్యూస్. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. నమస్కారం, నేను మీ ఎస్తర్ని. సో చాలా రోజుల నుంచి ప్రమోషన్స్ చేస్తూనే ఉన్నాము. మీరు కూడా యూట్యూబ్లో కానీ సోషల్ మీడియాలో టీవీలో చూస్తూనే ఉన్నారు. తల మా సినిమా ఫిబ్రవరి 14th థియేటర్స్లో రాబోతుంది. సో అమ్మ రాజశేఖర్ గారు చాలా రోజుల తర్వాత ఒక మంచి కాన్సెప్ట్, మంచి సబ్జెక్ట్ తో మళ్ళీ మీ ముందు రాబోతున్నారు. మీ ఇంతకు ముందు ఆయన కొరియోగ్రాఫర్గా వర్క్ చూసే ఉన్నారు, డైరెక్టర్గా కూడా వర్క్ చూసే ఉన్నారు. సో మళ్ళీ ఒక మంచి బ్రేక్ తీసుకుని, ఒక క్రియేటివ్ బ్రేక్ తీసుకుని ఒక మంచి సినిమాతో మీ ముందు రాబోతున్నారు. ఆయన కొడుకు మన అమ్మ రాగిన్ రాజ్ గారు కూడా ఫస్ట్ టైం డెబ్యూ చేయబోతున్నారు. ఆయన కాకుండా ఇంతమంది, చాలా మంది, మేము ఇంతమందిమే కాదు, ఇంకా చాలా మంచి మంచి ఆర్టిస్ట్ సినిమా మొత్తం ఉన్నారు. చాలా మంచి సబ్జెక్ట్. నా క్యారెక్టర్ గురించి చెప్పాలంటే, నేను ఇప్పుడు దాకా నా కెరియర్లో అన్ని లాంగ్వేజెస్, అన్ని రోల్స్ కలిపి కూడా ఇంత మంచి క్యారెక్టర్ నేను ఫస్ట్ టైం చేయడం, ఇలాంటి ఒక షేడ్ చేయడమే ఫస్ట్ టైం. సో నేను కూడా ఇలాంటి, నేను చాలాసారి చెప్పుకుంటాను కానీ నేను నిజంగా ఇలాంటి ఒక క్యారెక్టర్ నాకు ఆఫర్ అవుతుంది అని కూడా ఆలోచించలేదు. బట్ చాలా ఎక్సైటింగ్గా ఉంది. చేసేటప్పుడు రోల్ కూడా చాలా ఎంజాయ్ చేశాను. అండ్ ఇప్పుడు ఫిబ్రవరి 14th మీ అందరితో కలిసి సినిమా చూడాలని నేను కూడా చాలా వెయిట్ చేస్తున్నాను. చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. సో సినిమా చూశాక మీరందరూ ఏం చెప్తారనే ఒక నర్వస్నెస్ కూడా నాకుంది. సో అందరూ తప్పకుండా మర్చిపోకుండా ఫిబ్రవరి 14th మీ దగ్గరున్న థియేటర్స్కి వెళ్ళి తలా సినిమా ఖచ్చితంగా చూడండి. మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీకి, అందరికీ దీని గురించి చెప్పండి. మీ అందరితో కలిసి చూసేంత సినిమా, ఎంజాయ్ చేసేంత సినిమా. సో మీ బ్లెస్సింగ్స్, మీ సపోర్ట్ మాకు మా టీంకి అందరికీ కావాలని మీ అందరితో కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. సబ్స్క్రైబ్ టు కైజర్ న్యూస్. ప్రజెంట్ మనతోని అమ్మ రాజశేఖర్ గారు ఉన్నారనమాట. సో ఒక సినిమా తీయడం జరిగింది వాళ్ళ అబ్బాయితోనే. సో గతంలో మనం చూసినట్టయితే కొన్నిసార్లు మీరు పెద్ద పెద్ద హీరోలకి కొరియోగ్రాఫ్ చేశారు. సో మీ అబ్బాయితో చేసినప్పుడు మీ ఫీలింగ్ ఏంటి, సినిమా గురించి కూడా చెప్పండి కొన్ని విషయాలు. నమస్తే, నేను మీ అమ్మ రాజశేఖర్. పెద్ద హీరోతో నేను చేసిన వాల్ స్టైల్, ఒక్కొక్క హీరో ఏ స్టైలో ఆ స్టైల్లే నేను చేశాను. హెవీ డ్యాన్స్ చేసిన వారికి హెవీ, లైట్ డ్యాన్స్ చేసిన వారికి లైట్, అలా చేశాను. సేమ్ అలాగే నా అబ్బాయికి ఏది సెట్ అవ్వము, ఏ క్యారెక్టర్లో వాడు ఏ ఏజ్లో ఆ అబ్బాయికి మూవీ బాగుంటుందో ఆ ప్యాటర్న్లే అలా జనంగా లైక్ చేసేలా చేశాను. సో దీంట్లో కొరియోగ్రాఫ్ ఉంది, పాపం బాగా ప్రాక్టీస్ చేశాడు. సో ఈ మూవీ కన్ఫర్మ్ ఫిబ్రవరి 14, డోంట్ మిస్ ఇట్. లవర్స్ డే, వైలెంట్ వ్యాలంటైన్స్ డే. ఇది ఒక డిఫరెంట్ ఆడియన్స్ కూడా ఎంజాయబుల్ కమర్షియల్ మూవీ. తెలుగు ఆడియన్స్కి ఏం చెప్దాం అనుకుంటున్నారు? తెలుగు ఆడియన్స్ నా ప్రాణం అండి వాళ్ళు. ఎందుకంటే నేను ఏం చేయాలి, ఐ మీన్ నేను చాలా ప్లేస్కి వెళ్ళాను డ్యాన్స్ కొరియోగ్రాఫర్. ఇక్కడ గోంగూర మటన్ తిన్నామని నా ఫ్లాట్ అయిపోయినా. సరే ఇక్కడ ఎందుకంటే నేను బాగా తింటామాట, నేను తినడం అంటే పిచ్చి ఉంటుంది. తర్వాత ఆ వెరైటీ ఆఫ్ ఫుడ్, అది రెస్పాన్స్ అలా చూసి నేను, నా అమ్మ ఎందుకు చాలా ఇష్టం అంటే నన్ను అలా చూసుకుంటారు. భోజనం ఏం కావాలో మన అమ్మాలే అందరమ్మ. సో ఆ అమ్మాల మన ఈ తెలుగు ఇండస్ట్రీలో చూసుకున్నారు. అందుకే నేను సెలెక్ట్ చేసుకున్నాను ఇక్కడే ఫిక్స్. సో నా డైరెక్షన్, నా ప్రొడక్షన్, నా కాస్ట్ ఇక్కడే, నా అబ్బాయి ఇక్కడే, నా వైఫ్ ఇక్కడే. సో మై లైఫ్ ఇస్ హియర్. సో డోంట్ మిస్ ఇట్. ఈ మూవీ చూడండి, డబుల్ ట్రిపుల్ రణం. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. ఖచ్చితంగా బిగ్ ఇష్ట అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ బుల్లెట్ భాస్కర్. తలా సినిమా రిలీజ్ కాబోతుంది. అమ్మ రాజశేఖర్ గారు ఎంతో కష్టపడ్డారు, మీకు తెలుసు. ఆయన కొరియోగ్రాఫర్గా, డైరెక్టర్గా కూడా సక్సెస్ అయ్యారు. ఇప్పుడు తన సొంత కొడుకుని పెట్టుకొని సినిమా తీశారు. స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ అన్నీ ఆయనే. ఈ తలా సినిమా ఫిబ్రవరి 14th రిలీజ్ అవుతుంది. అబ్బాయి చూడడానికి చాలా చిన్నగా ఉన్నా కూడా యాక్షన్ చాలా అద్భుతంగా చేశాడు. సో మీరందరూ కూడా ఫిబ్రవరి 14th రిలీజ్ అవుతున్నటువంటి ఈ తలా మూవీని ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్, న్యూస్ తెలుసుకోవాలనుకుంటే మాత్రం మన కైజర్ న్యూస్ని మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. యాక్చువల్లీ నన్ను ఫస్ట్ ఆఫ్ ఆల్ పెట్టేశారు. మాస్టర్ ஃபர்ஸ்ட் தேங்க்ஸ் வந்து உங்களுக்கு தான். ஐம் வெரி ஃப்ளூயெంట్ ఇన్ తమిళ్, సో డోంట్ మిస్ ఇట్. మీరు రెండు మిక్స్ చేస్తుంది నాకు.
ఆల్వేస్ నా ఫస్ట్ ధన్యవాదాలు మా మాస్టర్ అమ్మ రాజశేఖర్ సార్ who introduced me in Tollywood as a very good role, and thanks to my casting director Harris, my manager Pranath sir, and thanks to give this opportunity my producer garu Srinivas sir, and thanks to Raji in your debut film name was introduced outunna, so I have to say thanks to my cute hero Raji and ma'am Vicky ma'am. మనం ఇక్కడ నేను కలుసుకుంటానని అనుకోనే లేదు. ఐ సా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా శ్యామ్ కే నాయుడు గారి అద్భుతమైన సినిమాటోగ్రఫీలో, అండ్ ధర్మతేజ గారు అండ్ అలానే అస్లాం కేయి గారి మ్యూజికల్లో, ఆర్ ఫర్ ఎవర్ ఫేవరెట్ మోస్ట్ టాలెంటెడ్ అమ్మ రాజశేఖర్ గారి డైరెక్షన్లో వరల్డ్ వైడ్గా Feb 14th చాలా గ్రాండ్గా రిలీజ్ అవ్వబోతుంది. అండ్ టుడే ఈవెంట్ ఆర్గనైజ్డ్ బై జే మీడియా ఫ్యాక్టరీ ఇన్నోవేషన్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అట్ వన్ ప్లేస్. స్టార్ట్ చేసి ఒక మూమెంట్ చూశాక అసలు సాంగ్ మొత్తం దుమ్ము దులిపేశాడు. ఓన్లీ టీవీ షోకే నేను చెప్పా హీరో క్వాలిటీస్ చాలా ఉన్నాయి, నేను చేయించాను నేను అప్పుడెప్పుడు అది 2 years అయ్యింది. సో ఆయన ఇప్పుడు ఈ దాంట్లో ఎంత చూపించారో తెలియదు కానీ డాన్స్ మాత్రం అద్దరు కొట్టేస్తాడు, ఎక్స్ట్రాడినరీ. అది ఏదో పర్టికులర్గా ఒక ట్యూషన్ పెట్టి చిన్నప్పటి నుండి నేర్పించినట్టే, బట్ ఆయన ఏం నేర్పించలేదంట, బై బర్త్ ఆటోమేటిక్ వచ్చేసింది. కానీ నేను ట్రైలర్ చూశాను, ఎక్కడ కూడా కొత్తగా యాక్ట్ చేసిన వాళ్ళు తెలిసిపోతుంది, ఏదో ఫ్రేమ్లో దొరికిపోతారు, ఎక్కడ కూడా అది కనబడలేదు, అదిరిపోయింది. ఆల్ ది బెస్ట్ అమరశేఖర్ గారు, మీరు మళ్ళీ కమ్బ్యాక్లో ఇరగదీశారు. అసలు ట్రైలర్ ఎదిరిపోయింది, సినిమా నాకు తెలిసి నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. సో ఈరోజు రావడం కారణం ఏంటంటే ధర్మతేజ మ్యూజిక్ వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మనీ. టుడే ఈజ్ కాల్ మీ ద నైట్. ఇప్పుడే మెసేజ్ సినిమా చూశారు, చక్కరి ఖతర్నాకు రావణం లాంటి సినిమాలు. ఎందుకో ఆ రవితేజ గెటప్, ఈ సినిమా గెటప్, హీరో గెటప్ ఒకటేమో అనుకుంటున్నాను నేను. మీరు ట్రైలర్ చూసి ఒక ఖతర్నాక్ లాంటి స్టోరీ అని ఫిక్స్ అవుతున్నాను. ఎందుకంటే అమ్మ రాజశేఖర్ గారు కథను కొత్తగా సృష్టిస్తూ ఉంటాడు. రెగ్యులర్గా వచ్చే కథల్ని మామూలుగా తీయకుండా ఆయన ఒక ఓన్గా ఒక కథను రాసుకుని ఆ కథని అద్భుతంగా ప్రజెంట్ చేసే గొప్ప టాలెంట్ ఉన్న డైరెక్టరు. ఈ సినిమా ఖతర్నాక్ అంత ఇష్టవుద్దని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా.